హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను అంబలి చేయబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల రాగి పిండి, అలాగే 3 కప్పుల వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ రాగి పిండిని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇది మనం మార్నింగ్ చేసి పెట్టుకున్నట్లయితే ఒక 6 గంటల సేపు నానబెట్టాల్సి ఉంటుంది. దీనిని 6 గంటల సేపు నానిన తర్వాత అంటే ఈవినింగ్ మనం దీనిని తయారు చేసుకుంటాము. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీనిని కలిపి ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది సమ్మర్లో మనం డైలీ తినవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను నూకలు లాంటి బియ్యం తీసుకుంటున్నాను. నూకలు చాలా బాగుంటుంది. దీనికి మీకు దగ్గర లేకపోతే బియ్యం అయినా వేసుకోవచ్చు. దీనిని 2 సార్లు వాష్ చేసుకొని ఇందులో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు నూక బియ్యం, 4 కప్స్ వాటర్ పోసుకొని చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉదయాన్నే సోక్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని బాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత మెత్తగా ఇందులో రాగి పిండిని వేసుకుంటాము. ఈ రాగి పిండి వేసినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు మనం దీనిని కలిపెడుతూనే ఉండాలి. ఇందులో ఇంకొక కప్పు కానీ 2 కప్పులు కానీ వాటర్ వేసుకోవాలి, లేకుంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. కాబట్టి 2 కప్పులు వాటర్కి కొలత లేదు, మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో 1.5 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పటి నుంచి మనం కలిపెడుతూనే ఉంటాము. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండవు. మనకు చిక్కబడే వరకు పిండి మెత్తగా అయ్యే వరకు ఉడికి మెత్తగా అయినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఇదంతా కూడా మనం చిన్న మంటలోనే చేసుకోవాలి. పెద్ద మంట పెట్టినట్లయితే అడుగంటిపోతుంది, కొంచెం కొంచెంగా తిక్కవుతుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఉన్నట్లయితే అది చిక్కగా అయిపోతుంది. మనకు గరిట కూడా కలపడానికి కొంచెం కష్టం అవుతుంది, అయినా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం చేత్తో పట్టుకొని చూస్తే మనకు రాగి పిండి అయితే బరకగా ఉంటుంది. ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతుంది. అలా సాఫ్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మూత పెట్టుకొని మళ్ళీ దీనిని మనం నెక్స్ట్ డే మార్నింగ్ తింటాము. వెంటనే అయితే సర్వ్ చేసుకోము. నెక్స్ట్ డే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దీనిని కొంచెం తీసుకొని, మీరు కావాలంటే ఇది చాలా థిక్గా అయిపోయింది చల్లారేటప్పటికి, దీన్ని ఇలాగే కొంచెం పెరుగు వేసుకొని ఏదైనా పీకలు వేసుకొని చింతకాయ పచ్చడి లాంటివి తినవచ్చు. లేకపోతే కొంచెం సపరేట్గా తీసుకొని ఇందులో ఎక్కువ మజ్జిగ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మజ్జిగ దండిగా వేస్తున్నాను. బాగా థిక్గా ఉండేవి కాదు, పలుచగా ఉండేవి కాదు, నార్మల్గా ఉండేటటువంటి మజ్జిగ. తీయటవైతే చాలా బాగుంటుంది, పుల్ల మజ్జిగ కాకుండా. దీన్ని బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే ఇలా వస్తుంది. దీన్ని ఇంకా మనం ఆల్రెడీ సాల్ట్ వేసున్నాం కాబట్టి డైరెక్ట్గా తాగేయచ్చు గ్లాసులో వేసుకొని. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీనిని నార్మల్గా ఎవరికైనా అమ్మవారు వచ్చినట్లయితే ఇదే ప్రాసెస్లో చేసి దేవుడికి కూడా నైవేద్యం పెడతారు. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.